నమస్తే. తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎల్బీ నగర్లో కూడా వీళ్ళైతే ఒక హోమం నిర్వహించబోతున్నారు. దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రక్షణ వేదిక అధ్యక్షులు చింతల విజయ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, తెలంగాణ ప్రజల అస్తిత్వం ఎక్కడ కోల్పోతున్నారు, ఏ విధంగా దెబ్బతింటుంది అంటే దానిపై కూడా హోమం పెట్టాలని చూస్తున్నారు. అసలు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? తెలంగాణ అస్తిత్వం అంటే యాస, భాష, సంస్కృతి, ప్రాంతం ఏదైతే పోరాటం ఉందో ఈ పోరాటాన్ని అస్తిత్వం అంటాం. తెలంగాణ రాష్ట్రం 1200 మంది అమరవీరుల సాక్షిగా సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణలో మా భాగం, మా వాటా, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు మేము ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకుంటున్న తెలంగాణలో సాధించుకునే దిశగా మేము ముందుకు పోతున్న తరుణంలో మరొకసారి అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉంది. ఎవరి వల్ల పొంచి ఉంది? గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ మరియు ఆంధ్ర వల్ల పొంచి ఉందని మరొకసారి తెలియమైంది. మొన్న ఒక ఆంధ్ర బానిస పార్టీలు, ఒక ఆంధ్ర పార్టీ బానిస కుక్కలు ఇదే సుమాడు ప్రెస్ క్లబ్కి వచ్చి మరి తెలంగాణని అయ్యజాగిరా అన్నారు. నేను బిడ్డ చెప్తున్నా, అదే ఆంధ్ర జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ను కూడా దూషించడం, తిట్టడం, అరే తురే అని తిట్టడం కూడా జరిగింది. వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్తున్నా మిత్రులారా, సోమాయుడు ప్రెస్ క్లబ్ నా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నా తెలంగాణ గడ్డ మీద గాలిపెట్టి నేను జాగిరా అంటే దాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఆంధ్ర జనసేన పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నా, సాగర్ అనే వ్యక్తి మాట్లాడాడు. ఆర్కే సాగర్, నేను చెప్తున్నా, సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ, నేను సాగర్ గురించి మాట్లాడుతున్నా. సాగర్ చాలా చిల్లరగా మాట్లాడడం జరిగింది, వల్గర్గా మాట్లాడడం జరిగింది, తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. మరి అమరుల ఆత్మ బలిదానం కూడా చాలా తక్కువగా చేసి మాట్లాడడం జరిగింది. అరే సాగర్, ఆంధ్ర జనసేన పార్టీ బానిస కుక్క, నీకు చెప్తున్నాను నేను, ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ కనబడ్డా సరే తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో బరాబర్ గుండు కొట్టిస్తాం, గుండు కొట్టించి గాఢ మీద ఊరికిస్తాం. చూడు బిడ్డ. అంటే సంపత్ నాయక్ కూడా అదే ప్రెస్ మీట్లో ఉన్న సంపత్ నాయక్ తెలంగాణ జనసేనకు సంబంధించిన వ్యక్తి, ఒక కార్యకర్త వ్యక్తి కూడా సీనియర్ జర్నలిస్ట్ పాశ్యం యాదగిరిని కావచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీ యాదవ్ను కూడా దూషించడం జరిగింది. అనేకమైన బూతులతో దూషించడం కూడా జరిగింది. ఏం చెప్తున్నా సంపత్ నాయక్ ఒకటే చెప్తాను. సంపత్ నాయక్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత సంపత్ నాయక్ ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఆలోచించాలి. సంపత్ నాయక్ ఒకటే చెప్తున్నా, ఒక్కసారి నన్ను కలువు, నేను బరాబర్ తెలంగాణ రక్షణ వేదిక జెండా కప్తా, కండువ కప్తా, తెలంగాణ రక్షణ వేదిక నేను ఆహ్వానిస్తా, నీ బుద్ధిని మారుస్తా. దేనికంటే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొన్న నువ్వు ఈ రకంగా నువ్వు పేటీఎం లాగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒక పేటీఎం బానిసలాగా మాట్లాడాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. మన వర్గాల గురించి నీకు తెలియదని అడుగుతున్నా, తెలంగాణ ప్రాంతం గురించి నీకు తెలియదని అడుగుతున్నా. ఆత్మ బలిదాన సాక్షి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇలా మాట్లాడడం వల్ల తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. జాగ్రత్త, నువ్వు బయటికి రా, మళ్ళీ మేము మా శిబిరంలో చేర్చుకుంటాం. తెలంగాణ ప్రాంతం గురించి కానీ అమరవీరుల సాక్షి ఏర్పడే తెలంగాణ గురించి కానీ మీకు చెప్తాం. ఓకే, అదే విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర డిప్యూటీ సీఎం తెలంగాణలో జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జూన్ 2వ తారీఖు తెలంగాణ పునర్నిర్మాణ సభ పెట్టి చాలా మందిని కూడా దూషించడం, ఇది మా అయ్య జాగిరే, అలాగే ఇదంతా కూడా ఒక టెర్రరిస్టుల వాటితో కూడా పొంచి చూపించడం కూడా జరిగింది. దీన్ని ఏం చెప్తారన్న మీరు? మేము ఆ రోజు చెప్పినాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టే ముందు మేము జనసేన పార్టీ నాయకులు, నా పేరు పవన్ కళ్యాణ్, మరి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పి ఉంటే ఆ రోజు మా సత్తా ఏంటో తెలిసేది నీకు. దొంగతనంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోయి మాట్లాడుతున్నావు కదా. అరే పవాల కళ్యాణ్, నీకు ఒకటే చెప్తున్నా, ఇది తెలంగాణ రాష్ట్రం, ఎంతోమంది ఆత్మ బలిదానం వల్ల తెలిసిపోయిన తెలంగాణ రాష్ట్రంలో మా అయ్య జాగ్రత్త నువ్వు అంటున్నావు అంటే బిడ్డ జాగ్రత్త, నోరు జాగ్రత్త, నాలుక జిలేస్తాం. ఇది భారతదేశంలో ఒక అంతర్గత రాష్ట్రం అని చెప్పి కూడా చెప్తున్నాను. నేను కాదంటలేం కదా, సనాతన ధర్మాన్ని మీదేసుకోవడం వల్ల ఇదంతా నా మీద కావాలని చెప్పి కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నాను. సనాతన ధర్మానికి నువ్వు పెంటెంట్ నీకేమి ఇవ్వలేదు. పెంటెంట్ మీ అయ్యలేదు నీకు. సనాతన ధర్మంలో అందరం ఉన్నాము, మీ అయ్యే పెంటెంట్ నీకు ఇవ్వలేదు, తప్పది. అందరం సనాతన ధర్మం పాటిస్తాము, ముందుకు పోతున్నాం. నువ్వు ఒక్కరివి ఏదో చెప్పుకున్నంత మాత్రాన నువ్వు కాదు కదా, శుద్ధపూసవి కాదు కదా. అంటే అలాగే టీడీపీ ఆయన ఒక వ్యక్తి మహాసభలో కూడా మన తెలంగాణ వ్యక్తి, తెలంగాణ అనే పదం కూడా డిక్షనరీలో లేదు, అసలు ఆ పదమే లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నాను? టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మహానాడులో మాట్లాడిన బకా నరసింహ గారు తెలంగాణ పోరాటం కోసం ఈ రోజు కూడా ఆయన కొట్లాడలేదు. తెలంగాణ ఉద్యమాల చరిత్ర ఆయనకు తెలియదు పాపం. దేనికంటే ఆయన తెలంగాణని ఎవరైతే నిండా ముంచుతున్నారో, తెలంగాణ వద్దని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి ఆంధ్ర పార్టీలో ఆయన ఉండు కాబట్టి అక్కడ ఆ శిబిరంలోనే ఆ ఆఫీస్లో ఉండిపోయిన ఆయన బయటికి రానిలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం గురించి కానీ ఆత్మ బలిదానం చేసుకున్న వీరుల గురించి కానీ తెలియదు, పోరాటం గురించి అసలే తెలియదు.
ఆయన అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాడు కదా, అట్లాంటి వాళ్ళు మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ మాధవి లత కూడా ఒక యాక్టర్ ఉన్నారు. ఆ యాక్టర్ కూడా మీరందరూ తెలంగాణ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న మార్వాడీస్ని అలాగే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ కూడా ఎలగొట్టుకుని ఓన్లీ తెలంగాణ వాళ్ళ వరకే జీవించండి, తెలంగాణ వాళ్ళ వరకే మీరు వరకే ఉండండి, ఇంకెవరు ఉండొద్దు, మీరు అట్లనే చేస్తున్నారు, మీరు కావాలని చెప్పి మా మీద దూషించే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా మాధవి లత కూడా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారన్నా? మాధవీలత గురించి మాట్లాడితే మేము గట్టిగా నిజాయితీగా మాట్లాడితే కూడా ఆమె భయపడి మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు పరిస్థితి. అంటే తెలంగాణ మాధవీలత మహిళ అయింది కాబట్టి నేను ఏమనలేని పరిస్థితి. సరే సోదరికి చెప్తున్నా, అమ్మ సోదరి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నూరు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు నీ స్థాయి ఏంటి? కేవలం బీజేపీలో ఒక బానిసలాగా ఉన్నావు. ఇక్కడ నుంచి బయటపడు, తెలంగాణ గురించి తరదు. నీకు కావాలంటే బుక్ పంపిస్తా, పుస్తకం పంపిస్తా. తెలంగాణ ఉద్యమ చరిత్ర అని పుస్తకం దొరుకుతుంది, నీకు ఎక్కడ పోయినా దొరుకుతుంది. పోరాటాల గురించి చదువు, ఉద్యమం గురించి చదువు, సరే అమరుల గురించి చదువు. ఎందుకు తెలంగాణ ఏర్పడదు ఫస్ట్ నేర్చుకో, నువ్వు నేర్చుకున్నాక మాట్లాడు. బీజేపీ ఏజెంట్ లాగా మాట్లాడకు, నడవదు తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. ఫైనల్గా ఏం చెప్తాను, పవన్ కళ్యాణ్ కూడా మన తెలంగాణ దాన్ని కూడా ఉగ్రవాదంతో పోల్చిండు. అప్పట్లో తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత 11 రోజుల దాకా కూడా అన్నం తినలేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే తెలంగాణ వాళ్ళ చూపుబడి కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు అనేవి కూడా నాశనం అయిపోయినాయి, వాళ్ళందరూ కూడా దిష్టి కళ్ళు అని చెప్పి కూడా మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. వీటన్నిటిపై ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ ఫైనల్? అరే పవన్ కళ్యాణ్, నూరు జాగ్రత్త అని చెప్తున్నా. మా తెలంగాణ ప్రజల కన్ను దాకి లేదా దిష్టి దాకి నీ కోనసీమ కొబ్బరి చెట్టు తగిలిపోయినాయి అంటున్నావు కదా, తగలబడి అంటున్నావు. సరే మంచిది, సరే కాలిపోయిన అంటున్నావు కదా. మరి నీ 60 సంవత్సరాల ఆంధ్రోళ్ళు ఈ 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం మీద దోపిడీ చేస్తున్నాం, మరి మేమేమనుకోవాలి? మా భూముల్ని కబ్జా చేస్తారు, మరి మేమేమనుకోవాలి? మేము రాయితీలు ఇవ్వలేదా మీకు? మా తెలంగాణ రాష్ట్రంలో ఏ గౌరవం దక్కలేదు నీకు? వాళ్ళు తల్లిపాలు దాగి రొమ్ము కుద్దే రకం వేడు. ఇట్లాంటి కొడుకుల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఫైనల్గా మార్వాడీల గురించి ఏం చెప్తారు? మార్వాడీలు ఇక్కడ మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మేము కూడా తెలంగాణ వాళ్ళమే, మాకు కూడా తెలంగాణలో ఇంతకుముందు కూడా ఉద్యమంలో కూడా మేము కూడా పాల్గొన్నామని చెప్పి కూడా చెప్తున్నా. ఎందుకు మా మీద ఇంత కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లు అంతర్భాగం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కారు. బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు భారతదేశానికి ఏ రకంగా వచ్చి మళ్ళీ సంపద ఏ రకంగా దోచుకుపోయినారు, అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎంతమంది ముస్లిం రాజులు దండయాత్ర చేసి తెలంగాణ సంపాదన దోచుకుపోయినారు, వీళ్ళు అందులో భాగమే తప్ప మన తెలంగాణ రాష్ట్రం మీద, మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు, అవసరం కూడా లేదు. మన తెలంగాణ ప్రజల మీద వీళ్ళకి అసలు ప్రేమే లేదు. ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రం నుంచి వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే. బరాబర్ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం మీద ఆర్థిక దోపిడీ పాల్పడుతున్న వీళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆర్థిక దోపిడీ పాల్పడుతూ తెలంగాణ యాసని, భాషని, సంస్కృతిని అవమానిస్తున్న వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాల్సిందే. బరాబర్ మేము చెప్తున్నాం. 100% ఈరోజు వాణిజ్య సముదాయాలు పూర్తిగా వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. కాలేజీలకు వచ్చిండ్రు, వైద్యంలోకి వచ్చిండ్రు, విద్యలోకి వచ్చిండ్రు, పూర్తిగా ఇండస్ట్రీకి వచ్చిండ్రు, పూర్తిగా వాళ్ళ చేతికి మనకు వెళ్ళిపోయినాం. వాళ్ళ చేతిలో మన వాణిజ్య సముదాయాలు పూర్తిగా వాళ్ళ చేతికి వెళ్ళిపోయినందుకు మన బానిసలుగా మారే తరుణం తొందరలో ఉంది. కాబట్టి మేము 20వ తారీఖున హోమం చేస్తున్నాం. ఆ హోమంలో అన్ని విషయాలు నిజాయితీగా మేము తెడ్డలం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, కవులు, కళాకారులు, పోరాట యోధులు, మహనీయులు అందరూ కూడా ఆ రోజు హోమానికి వస్తున్నారు. మీరు 20వ తారీఖున మీరు కూడా హోమానికి వచ్చి విధానం చేయాలని కోరుతున్నాం.